ఏపీ సచివాలయంలో రెండో రోజు జిల్లా కలెక్టర్ల సమావేశం కొనసాగుతోంది. జిల్లాలోని ప్రధాన సమస్యలను ముఖ్యమంత్రికి వివిధ జిల్లాల కలెక్టర్లు వివరిస్తున్నారు. ఒక్కో జిల్లా కలెక్టర్కు 10 నిమిషాల సమయం కేటాయించడంతో తమ జిల్లాలోని సమస్యలు ఏకరువు పెడుతున్నారు. ప్రధానంగా రెవెన్యూ సమస్యలు, ల్యాండ్ సర్వే, మద్యం షాపులు, పథకాల అమలుపై చర్చ కొనసాగుతుంది. ఏపీ సచివాలయంలో రెండో రోజు జిల్లా కలెక్టర్ల సమావేశం కొనసాగుతోంది. జిల్లాలోని ప్రధాన సమస్యలను ముఖ్యమంత్రికి వివిధ జిల్లాల కలెక్టర్లు వివరిస్తున్నారు. ఒక్కో జిల్లా కలెక్టర్కు 10 నిమిషాల సమయం కేటాయించడంతో తమ జిల్లాలోని సమస్యలు ఏకరువు పెడుతున్నారు. ప్రధానంగా రెవెన్యూ సమస్యలు, ల్యాండ్ సర్వే, మద్యం షాపులు, పథకాల అమలుపై చర్చ కొనసాగుతుంది. ఏ ఇజం లేదంటే అప్పుడు మాకు కోపం వచ్చి ప్రతిరోజు అనవసరంగా ఇది చేస్తూ ఉంటే టూరిజాన్ని ప్రమోట్ చేసేటప్పుడు అడ్డపడతా ఉంటే ఒకసారి ఉన్నాను. కమ్యూనిజం లేదు, క్యాపిటలిజం లేదు, సోషలిజం లేదు, ఆల్ ఇజమ్స్ ఆర్ ఓవర్, ఓన్లీ టూరిజం విల్ ప్రాస్పర్ ఇన్ ఫ్యూచర్, కట్ అందరూ ఫాలో కమ్మని చెప్పాను. అప్పుడు నా మీద కమ్యూనిస్టులు విరుచుకుపడ్డారు. కమ్యూనిజం లేదంటారు మీరు, ఇట్ ఈజ్ ఎ రియాలిటీ, చాలా దేశాల్లో ఉందంటే కాదు, ఇంకంతా కూడా మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వస్తుంది తప్ప సంపద, పేదరిక నిర్మూలన ఇవి వస్తాయని చెప్పాను. నిన్న తెలంగాణ అసెంబ్లీలో వెరీ ఇంట్రెస్టింగ్ సిపిఐ సభ్యుడు కోనూనేని ఎమ్మెల్యే అతను రైజ్ చేసి, నాడు చంద్రబాబు అంటే కోపం వచ్చేది, నిజంగా ఖర్చు లేని నిజం టూరిజమే అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. ఏపీ సచివాలయంలో రెండో రోజు జిల్లా కలెక్టర్ల సమావేశం కొనసాగుతుంది. జిల్లాలోని ప్రధాన సమస్యలను ముఖ్యమంత్రికి వివిధ జిల్లాల కలెక్టర్లు వివరిస్తున్నారు.
ఒక్కో జిల్లా కలెక్టర్కు 10 నిమిషాల సమయం కేటాయించడంతో తమ జిల్లాలోని సమస్యలు ఏకరువు పెడుతున్నారు. ప్రధానంగా రెవెన్యూ సమస్యలు, ల్యాండ్ సర్వే, మద్యం షాపులు, పథకాల అమలుపై చర్చ కొనసాగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు పవన్. శాలిని, ఏదైతే ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఈ రోజు రెండవ రోజు అయితే మాత్రం జిల్లా కలెక్టర్లకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశం అయితే మాత్రం జరుగుతా ఉంది. ఇప్పటికే చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ యొక్క సమావేశాలు కూడా కొన్ని కీలక అంశాలపై అయితే మాత్రం చంద్రబాబు సుదీర్ఘంగా జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్లతో అయితే మాత్రం చర్చిస్తా ఉన్నారు. రాష్ట్రంలో దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు జిల్లాలో ప్రగతి ఏ విధంగా ఉంది అనేటువంటి అంశంపై కూడా ప్రధానంగా ఈ రోజంతా కూడా జిల్లా సంబంధించినటువంటి కలెక్టర్లకు అయితే మాత్రం చంద్రబాబు ఒక అవకాశాన్ని ఇచ్చారు. మొత్తం 10 నిమిషాలు ఒక్కొక్క జిల్లా కలెక్టర్ కూడా జిల్లాలో ఉన్నటువంటి సంబంధించినటువంటి సమస్యలు తెలియజేసేందుకు కూడా ఒక 10 నిమిషాల సమయం కూడా కేటాయించినట్టుగా కూడా ఇప్పటికే కూడా తెలుస్తా ఉంది. మరి ప్రధానంగా కూడా ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ, అదేవిధంగా శాంతి భద్రతలు, దాదాపుగా పలు కీలక సంబంధించినటువంటి అంశాలపై కూడా సుదీర్ఘంగా ఈ యొక్క సమావేశంలో కూడా చర్చిస్తా ఉన్నారు. దాదాపుగా కూడా ఇప్పటికే ఏదైతే చూసుకోవచ్చు, ఈ ప్రధానంగా దీనికి సంబంధించి కూడా శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశంపై కూడా ఈ రోజు అయితే ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. అంతేకాకుండా నిన్న జరిగినటువంటి సమావేశానికి సంబంధించి కూడా చంద్రబాబు కొంత హుషారుగా కూడా కనిపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే జిల్లాలలో ఇప్పటికే గ్రోత్, ప్రజలకి కొంత మేలు జరిగే విధంగా గ్రోత్ కనిపించడంపై కూడా చంద్రబాబు అయితే కొంత ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి రెవెన్యూ, అదేవిధంగా వాతావరణ పరిస్థితులు, సంక్షేమం, ఏదైతే ప్రజలకు ఇప్పటి వరకు అందించినటువంటి సంక్షేమ పథకాలు కానీ రాబోయే రోజుల్లో అందించవలసినటువంటి ప్రజా సంక్షేమ సంబంధించినటువంటి అంశాలపై కూడా సుదీర్ఘంగా చంద్రబాబు అయితే ఈ యొక్క సమావేశంలో కూడా కలెక్టర్లకి వివరిస్తా ఉన్నారు. దాదాపుగా కూడా అంటే రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని దానికి సంబంధించి కూడా జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉంటేనే ప్రజలకు మరింత మేలు చేసే విధంగా కూడా ముందుకుంటుంది అని చెప్పి కూడా భావిస్తా ఉన్నారు. మరి అదేవిధంగా ఏజెన్సీలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చేటువంటి అంశాలపై ప్రధానంగా కూడా ఈ రోజు చర్చించబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఆదాయం సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే కూడా అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రభుత్వానికి ఆదాయం వస్తేనే ప్రజలకి మరింత సేవ చేసేటువంటి అవకాశం వస్తుందని చెప్పి కూడా చంద్రబాబు అయితే మాత్రం జిల్లా కలెక్టర్లకు ఒక దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. ఇప్పటికే కూడా దాదాపుగా ఉదయం నుంచి ఇప్పటి వరకు నిన్న 9 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో చంద్రబాబు అయితే మాత్రం నిర్వహించారు. ఈ రోజు మిగతా 16 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ల సమావేశం అయితే మాత్రం ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. ఏదైతే సచివాలయంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సమావేశంలో కూడా జిల్లా కలెక్టర్లు అయితే ఇప్పటికే చంద్రబాబు దృష్టికి పలు సమస్యలు తీసుకొచ్చారు. ఏంటంటే ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో వైసీపీ క్యాడర్ లో ఉన్నటువంటి హయాంలో కూడా కొన్ని భూములు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని భూములు మొత్తం కూడా అన్యాక్రాంతమైనవి కాబట్టి వాటన్నిటికి సంబంధించినటువంటి దాన్ని కూడా చంద్రబాబుకు ఒక నివేదిక ఇచ్చి ఉన్నారు. అందులో భాగంగా వాటన్నిటిని తిరిగి మరలా ఏ విధంగా తీసుకోవాలనేటువంటి దానిపై కూడా ఇప్పటికే కూడా అధికారులు కొన్ని సూచనలు, సలహాలు ప్రభుత్వం నుంచి కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పంటల విషయానికి వస్తే ఇక పూర్తి స్థాయిలో కూడా ప్రణాళికలు, రాష్ట్రానికి సంబంధించినటువంటి దాని ప్రగతి, ఏదైతే ప్రాజెక్టులు కావచ్చు, ఇటు సంబంధించినటువంటి ఏవైతే కొన్ని కీలకమైనటువంటి ప్రాజెక్టులు, ఇరిగేషన్ సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నిటిపై కూడా జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు ఒక రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఖచ్చితంగా తెలియజేశారు. ప్రధానంగా కూడా చంద్రబాబు మొదటి నుంచి ఒకటే చెప్తా ఉన్నారు, ఎవరు కూడా దయచేసి ఏసీ గదులకు పరిమితం కావద్దు, ప్రజల వద్దకు చేరువకండి, ప్రతిరోజు కూడా ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజలు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు తీసుకోండి. మనం ప్రభుత్వం నుంచి ప్రజలకు ఏమైతే చేయాలో వాటన్నిటి విషయం సంబంధించినటువంటి అంశంలో ఎప్పటికప్పుడు కూడా జిల్లా అధికారి అంటే కలెక్టర్ ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటేనే ప్రజలకి మనం ఇచ్చినటువంటి హామీలు మొత్తం కూడా నెరవేర్చేందుకు మనకి అమలు చేయడానికి కూడా ఒక అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఆయన చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉంది. దాదాపుగా కూడా ఇప్పటికే ఇక పంటల సాగు సంబంధించిన ధరలు, ఆదాయానికి సంబంధించినటువంటి విషయాలపై కాకుండా ముఖ్యంగా శాంతి భద్రతల విషయానికి సంబంధించినటువంటి అంశంలో కూడా చంద్రబాబు కలెక్టర్లకు కూడా దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో శాంతి భద్రత విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ ముందుకు వెళ్తా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మరింతగా ఆ సేవలని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే జిల్లా మెజిస్ట్రేట్ అనేది కొంచెం గట్టిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా చెప్పారు. కాబట్టి మరి ఈ అంశంలో కూడా అయితే మాత్రం పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. ఓవరాల్ గా ఒకటే చెప్తా ఉన్నారు,
ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి సెక్టార్ లో కూడా జిల్లా అధికార యంత్రాంగం ఖచ్చితంగా పనిచేస్తేనే ఈ రోజు రాష్ట్రంలో ఒక గ్రోత్ రేటు ఖచ్చితంగా కూడా ఆంధ్రప్రదేశ్ కి ఉంటుంది. ఏదైతే ఒక విజన్ తో పనిచేయాలి. ఖచ్చితంగా 2047 అంటే ఆయన కళ్ళగంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి అంశంపై సుదీర్ఘంగా కూడా అది ఖచ్చితంగా పక్క ప్లాన్ తో వెళ్ళాలంటే సమిష్టంగా అందరూ కలిసి పనిచేయాలని చెప్పి కూడా చంద్రబాబు ప్రణాళికలు అయితే మాత్రం సిద్ధం చేస్తా ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజు సెక్రటరియట్ లో అయితే మాత్రం దీనికి సంబంధించినటువంటి దానిపై పూర్తి స్థాయిలో ఒక స్టడీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే కూడా బిల్ గేట్స్ తో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించడం నేపథ్యంలో జిల్లా అధికారుల నుంచి కూడా కొన్ని అంటే ఒక స్టడీ షెడ్యూల్ మొత్తాన్ని కూడా ఆయన ఎప్పటికప్పుడు ఒక నివేదిక తీసుకుంటా ఉన్నారు. ఇప్పటి వరకు మనం అధికారంలోకి వచ్చిన కానీ ఏం చేస్తే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా అధికారులు తమ దృష్టికి తెస్తేనే వాటిని పరిష్కారం చేసేందుకు వీలుగా ఉంటుంది. కాబట్టి మరి అందులో వాటన్నిటికి సంబంధించినటువంటి అంశాలపై సుదీర్ఘంగా కూడా ఈ రోజు వాటి వివరణ ఇవ్వాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్లకే చంద్రబాబు స్వయంగా ఈ రోజు చెప్పి ఒక్కొక్కరికి కూడా 10 నిమిషాల టైం కూడా కేటాయించి పూర్తి స్థాయి అంశాలు అయితే మాత్రం తెలుసుకుంటా ఉన్నారు. మధ్యాహ్నం 4 నుంచి 5 గంటల వరకు కూడా ఈ యొక్క సమావేశం కొనసాగేటువంటి అవకాశం ఉంది. అనంతరం చంద్రబాబు దీనిపై ఒక బ్రీఫింగ్ కూడా ఇచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. జిల్లా కలెక్టర్ల సమావేశం అనంతరం కూడా కలెక్టర్ల నుంచి ఎలాంటి వివరాలు వచ్చాయనేటువంటి దానిపై కూడా పూర్తి స్థాయిలో ఒక సమగ్ర సమాచారంతో కూడా ఆయన మీడియాతో పూర్తి స్థాయి విషయాలు వెల్లడించేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ పవన్.